బాబాయ్ ఏడి? అదిగో. హలో అన్న. ఇప్పుడే లేచావా? అర్థమైంది మాకు. ఇదిగో లగేజ్ పట్టుకుపోతుంది. అవన్నీ లగేజ్. అదిగో 1 2 3 4 5 6 7 8 ఇవన్నీ ఇన్నియా? ఇందులో సగం నీకే సగం నాయనా? నువ్వేంటి ఫుల్ బ్లాక్ అండ్ బ్లాక్ లో దిగా? బాబా చూడండి ఫుల్ యంగ్స్టర్ లా తయారయ్యాడు అనుకోండి. మెన్ ఇన్ బ్లాక్. అబ్బా సూపర్. సరే నేను పట్టుకుంటా. మా బాబాయ్ వాళ్ళకు మేవారం అంటే అంతేనా? నేను వచ్చిన అట్ట పెట్టి నా కోసం వచ్చిన అట్ట పెట్టే. నేను వచ్చిన అట్ట పెట్టే, నా కోసం వచ్చిన అట్ట పెట్టే. అదే మరి. జై బాలయ్య. జై బాలయ్య కదా, జై బాబాయ్. ఇటు నుంచి పద. ఇదంతా ఖాళీ పెట్టుకుని అట్ట వెళ్తా. నేను లెక్కెడుతున్నాను. ఇంకో బాక్స్ అసలైంది అదే తెచ్చుకో. అమ్మయ్య 8 9 10 మొత్తం 10 మంది వచ్చామా? వచ్చినాయి. ఉంది ఉంది. ఈ మధ్య అన్ని ఇంకా చుడిదార్లు వేసుకుంటున్నారా జర్నీలకి? మరి మిడిల్ వచ్చింది. మిడిల్ ఎవరిని అడుగుతాము? మా అమ్మ చూడండి. బ్రహ్మ కడిగిన పాదము కాదు. ఇప్పుడు ఆటో దిగాను కదా, ఆటో ఆయన అంటున్నాడు, అమ్మ మీకు దేవుడు వస్తాడా, దేవుడు పూంతాడా? దేవుడా అంటే లేదు అని అంటే, ఇట్లా పెట్టుకున్నారు కదా కడియాలు, మా అమ్మకి దేవుడు పూంతాడు, అమ్మకి కడియాలు ఉంటాయి, 50 తులాలు పెట్టి కడియాలు చేయించాను, వెండి కడియాలు అని చెప్పాడు. అవునా అని చెప్పి ఇంకో 50 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి అమ్మకి పళ్ళు తీసుకెళ్ళండి. 250 అనమాట ఆటోకి. అమ్మకి పళ్ళు తీసుకెళ్ళండి అని. చాలా థ్యాంక్స్ మేడం, చాలా థ్యాంక్స్ అని చెప్తాను. మీరు పళ్ళు కొని ఇమ్మన్నారు అని చెప్తాను. అవునా? కాలేజీస్ అడిగారా? అదే దేవుడు పొందుతాడా అని అడుగుతున్నారు ఆయన. నాకు గమ్మత్తుగా అనిపించింది. సరే, ఏ ఇబ్బంది లేకుండా అంత బాగానే వచ్చారు కదా? ఓకే. ట్రైన్ కూడా చాలా త్వరగా వచ్చేసింది. సరే కాదు, నేను పడుకుని ఉన్నాను, నాకు ఇంట్రెస్ట్. బాబాయ్ దిగినట్లున్నాడు. దిగితే ఇంకో పాప అక్కడ ఉన్నాడు. తను మిడిల్ అడిగి మిడిల్ ఎక్కేసింది. మీది కదా? నీది నాది మిడిల్. అమ్మాయి అమ్మ మిడిల్ ఎక్కుతా నేను, మీరు లోయర్ తీసుకుంటారని. పర్లేదు ఏదైనా అని చెప్పి నేను కింద. బాబాయ్ కలవరచావునా అమ్మ ఏ స్టేషన్ అన్నానంటే, నువ్వు ఎక్కడ దిగుతావు నన్ను అన్నాడు బాబాయ్. అంటే సికింద్రాబాద్ తర్వాత లేదో చెప్పిందాన్ని. సికింద్రాబాద్ దాటిపోయిందండి అని చెప్పింది. మళ్ళీ లేదు లేదు దాటలేదు, వస్తుంది నెక్స్ట్ అని. అమ్మయ్యా ఇప్పుడు నెమ్మదికి. అయ్యో పొద్దున్నే కంగారుగా లేచారన్నమాట. అయితే పొద్దున్నే జర్క్. సరే ఫ్రెష్ అవ్వండి. అప్పుడే ఓపెన్ చేస్తారు. పిల్లలు మామిడి తింటారని. మ్యాంగో సాహి, చిన్న రసాలు ఇప్పుడే వస్తున్నాయి. బాగా ముగ్గిని వాసన వస్తున్నాయి ఫుల్. తినేద్దాం. ఇప్పుడు స్కూల్కి వెళ్తాడు, వెళ్ళి వచ్చాక తింటాడు. గంట సేపు తింటాడు మళ్ళీ. అవునా? అన్నా ఇవ్వాల్సిందే. పర్లేదు. అడుగుని మెగల ముద్దు పోయినాయి ఉన్నాయి. ఆ పండు వాసన కూడా వస్తుంది. ఇదిగో చూడు, అసలు ముగ్గిపోయి అసలు ఏళ్ళు తగిలితే బుచిక్క అయిపోయేలా ఉన్నాయి. అసలే తక్కువపరిచి ఉంటాయి కదా. ఓకే సరే, ఈరోజు జ్యూస్ చేస్తాలే. యూజువల్గా బ్రష్ మర్చిపోయి వచ్చావా? యాక్చువల్గా మా ఇంట్లో కొత్త బ్రష్లు ఉంటాయి. కాదు, నేను అనుకున్నా లాస్ట్ టైం వాడిన బ్రష్ ఉంటదిలే అని అనుకున్నా. ఓహో, మేము వంచంగా తీసేస్తారు. అలాగే కొత్త బ్రష్లు మళ్ళీ అక్కడ ఎలా యాజ్ తీసుకుంటాయిగా, తీసి వాడుకో. పింక్ తీసుకున్నావా? పింక్. ఓకే. ఇది కూడా పింకేగా, లావెండర్ అది. ఇంత బబుల్ గమ్లో ఎంతో ఉన్నట్టు అంతలో ఎంతో తేడా ఉంది.
సరే ఫ్రెష్ చేర్స్. బాబాయ్కి కూడా చేస్ చేస్. చేస్తారు మా ఇంటికి మా అక్క మా ఏంటి ఆ కప్పు వదలవా? ఇప్పుడు కొన్ని అటాచ్మెంట్స్ అలా ఉంటాయి. ఓ ఇప్పుడు మా బుజ్జక్క పెళ్ళైనప్పుడు వాళ్ళ రిలేటివ్ మినిస్టర్గా చేసేవారు. మా ఇంటికి లంచ్కి వచ్చారనమాట. ఆళ్వార్ దాస్ గారు, శంకర ఆళ్వార్ దాస్ ఆయన పేరు. సో ఓకే. ఆయనే వైజాగ్లో అన్ని కూడా కాలేజీలు అన్నీ కూడా, ఇన్స్టిట్యూట్స్ అని బాలాజీ విద్యాపీఠ అని చెప్పేసి అందులో అన్నయ్య గారు సరే మేనమామ ఆయన. మేనమామ. అదే పాండుబాబు గారు పాండుమామ మేనమామ. ఓకే మేనమామ. సరే వచ్చిన తర్వాత మేము చిన్నపిల్లలం కదా, అంటే అందరూ అంటే ఆయనకి లాడ్జ్లో రూమ్ తీసినా కానీ లంచ్కి మన ఇంటికి వస్తారు కదా. వచ్చినప్పుడు నా నాన్న కాళ్ళు దండం పెట్టంటే నేను కాళ్ళు దండం పెడుతున్నాను. కాళ్ళు దండం పెడుతుంటే ఆయన ఒకసారి ఉండు అని చెప్పేసి ఇలాగ ఆయన ఎప్పుడు అటైర్ ఎలా ఉండేదంటే నెహ్రూ డ్రెస్లో ఉండేవారు. గులాబీ పువ్వు, వైట్ డ్రెస్, టోపీ అంతా కూడా. టోపీ కూడానే. సో నేను ఒక చిన్నపిల్లలు కదా జేబులోంచి డబ్బులు ఇస్తున్నారేమో అని చెప్పి నేను అనుకున్నా. తీరా చూస్తే ఆయన జేబులోంచి ఒక వెండి ఫోర్కు వెండి స్పూన్ తీసి టేబుల్ మీద పెట్టి ఇప్పుడు దండం పెట్టాను. ఎందుకు ఆయన క్యారీ చేసుకుంటారు అట్లా? అంతే. ఆడ పిఏ ఉంటారు అని, కానీ ఈ పర్సనల్స్ వేరే వాడరు అన్నమాట. అందుకని ఎక్కడికి వెళ్ళినా ఈ ఫోర్క్లు స్పూన్లు వెండి చేస్తారు. ఇప్పుడు ఆ కప్పు అలాంటిది. అబ్బో, ఎందుకు అది చెప్పండి. ఓ అయితే నువ్వు కూడా వెండి కప్పు చేయించుకో బాబాయ్. వెండి కప్పు చేస్తే నోరు కాలిపోతుంది. అవును, వెండి వెండి కండక్టర్ కదా. అవును, ఎందుకంటే అందులో హాట్ వాటర్ తాగుతాడు. ఆ కప్పు కూడా కాఫీ గింజలతో తయారు చేసింది. అగో దీని మీద ఉంది కదా అరకు కాఫీ, నేటివ్ అరకు కాఫీ. ఇది మామూలు గింజలతో తయారు చేసింది. కాఫీ గింజలతోట కింద పడిన ఏమీ కాదు. అవును, సూపర్, బాగుంది. కానీ కాస్ట్ కూడా అలాగే ఉంటుంది. అంతే. 600. ఏంటి కప్పు 600? డజన్ కాదే, ఒకటే కప్పు. అట్లుంటది మా అమ్మ దగ్గర బేరాలు. 600 అంటే డజన్ వద్దునాక కాదే షాపు 600 అమ్మా అన్నాడు అనుకో. నేను అంటాను ఏంటి డజన్ 500కి ఇవ్వా? డజన్ అటుందా అయ్యో. చేస్తున్నావే? పల్లి వేస్తున్నా, పల్లి చట్నీ కోసం. పల్లి చట్నీ కోసమా? కొబ్బరి చెక్కలు తెచ్చా నీకు. అవునా? అయితే ఒక చెక్క ఇచ్చే ఇందులో వేసేస్తా. ముందు తెస్తాను. ఇది కొబ్బరి చెక్కలు. ఎన్ని చెక్కలు తెచ్చా? అండ్ మరి రోజు కొడతానుగా. రోజు కొట్టేస్తావుగా. అయ్యి మన సైడ్ చెక్క కొబ్బరి బాగుంటది. ఇక్కడ కొంచెం చప్పగా ఉంటుంది ముద్దురుగున్న, మనకు కొద్దిగా తీయదన ఉంటది కదా, బాగుంటది. సరే ఒక చెక్క అయినా ఒకటి వేసుకో, కొట్టుము. అవి డేపర్లో పెట్టుకో, ఎన్నాళ్ళు అయినా ఉంటాయి. ఓకే తీసుకో. దట్ కొట్టిడింగ్స్ దిట్ ఇది ఎక్కువైపోద్దా? ఎక్కువైపోద్ది. సరే చిన్న ఫోన్లో ఇలాగే కొట్టేయన్ని కొట్టేసి అమ్మా. ఇది తల్లి బిడ్డనేమా? ఓకే, అదే. అది మరీ పెద్దగా ఉందంట, ఇది మరీ చిన్నగా ఉందంటావు. నేను న్యాయ పాలన నువ్వు గరిటెలాగే కొట్టేది అక్కడ. మేడ్ వస్తే గానీ రక్షాళన అవదా? నిన్న రాలేదన్నావు. నిన్న రాలేదు, కావాల్సిన తోముకున్నాను, అయితే అట్టే పెట్టా. అందుకనే అలాగున్నది. పనులు ఎక్కడ అవుతాయిలే అమ్మా. దాంతో ఎప్పుడు కలిగితే ఎప్పటికన్నా అవ్వచ్చా? ఏంటిది ఎంత గట్టిగా ఉంది? మరి అంతే, భీమరం కాయలు అంటే అలానే ఉంటాయి. మా ఊళ్ళో అంతే. తింటే సాయంత్రం వరకు కొడతావా అలాగా? లేదు, ఇది వచ్చిన మొక్క వచ్చింది సార్. సరే నువ్వు ఉండు, కత్తివ్వు నాకు, నేను కట్ చేస్తా. అక్కర్లేదు అంతా. అదే మరి నాకు భయం వేస్తుంది, చేతి మీద ఎక్కడ వేసుకుంటావా అని. ఎందుకు కత్తియో అక్కడ పెట్టియో, నేను తీస్తా, నువ్వు ఊరుకో. నీకు రాదు. ఏంటే నాకు రాదా? మరి నువ్వు ఎలా తీసావు? ఇలా తీసావు. ఓహో, నువ్వు ఇలా తీస్తావు. కాదే, నువ్వు బేవారులు ఉంటే ఎవరు తెస్తారనుకుంటున్నావు ఇక్కడ? మరి నేర్చుకో, చూసి నేర్చుకోవాలి. ఇప్పుడు అలా వచ్చేస్తుంది. ఓకే, మళ్ళీ నాకు గుచ్చిపోద్దేమని మా అమ్మ నీకు రాదు, ఇచ్చే అని చెప్పి తీసేసుకుంది కత్తి. ఇలా తీయాలా? నేను అలా తీసానా? నువ్వు ఎలా పెట్టావు? సరే అన్నమాట, పెట్టాలి. ఓకే ఓకే సార్. చూడు అయిపోయింది.
ఓకే ఓకే పల్లెలు కూడా అయిపోయిందిలే బాయ్ యూ వాంట్ ప్లేన్ దోశ బీట్రూట్ దోశ పాలక్ దోశ ఏం కావాలి ఏదైనా తింటాను నేను. సరే ఏదైనా తింటావులే ఇప్పుడు ఈ ముడిట్లో ఏదో ఒక ఏలు పట్టుకో ఏది ఈజీ అయితే చేసే. ఏది ఈజీ అది చేయాలి సరే ఎప్పుడు బీట్రూట్ దోశ తింటారు కదా ఈసారి పాలక్ దోశ చేస్తాను ఓకే బీట్రూట్ వస్తే చాలు బీట్రూట్ తో కొట్టే లాస్ట్ టైం కూడా అంతే బీట్రూట్ పాలకు సరే ఓకే అయితే బతికిపోయారు నో బీట్రూట్ టుడే పేపరా చూస్తా ఏంటో ఓపెన్ చేసి అరే ఆంటీ ఆ పక్కన ఇటు రమ్మను ఓపెన్ చేయరా మెల్ల స్లో మోషన్లో వేస్తున్నా స్కూల్ టైం అవుతుందిలే టెన్ 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 పంపించారా మీ తాత బిస్కెట్లు ఏ అట ఇప్పుడే నీకోసమే అనుకుంటున్నాం నేను రాలేదు బోల్ సామాన్లు ఎదురు చూస్తున్నాను నీకోసం అయ్యే కాదు బిస్కెట్లు కొనానా ఓ ఇవి కూడా ఏంటి అచ్చా ఉస్మానియా బిస్కెట్స్ టైప్స్ ఏంటి ఇవన్నీ బిస్కెట్సా ఎందుకే ఎన్ని బిస్కెట్లు అవి వాళ్ళ కోసం బిస్కెట్లు ఎందరా మీకు నువ్వు కొనవంట బిస్కెట్లు అవును, నేను కొనను. కొనవు అని చెప్పి డాడీ వాళ్ళ కోసం అని వేస్తాడు అయ్యయ్యో ఈ అప్పడాలు సన్నమిచ్చురు చకోడీలు గవ్వలు కొమ్ములు బెల్లం కొమ్ములు పల్లి ఉండలు పల్లి అచ్చు డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ పల్లి అండ్ ఇది జంతికలు ఏం స్వీట్ రా ఓ కల్లాకండ్ నైస్ నాకు కూడా ఇష్టం మిక్చర్ ఇది లావు మిక్చర్ అది సన్న మిక్చర్ ఇది బెల్లం మిక్చర్ రా ఇది తీపి బూంది ఇది స్టిక్స్ కాదురా జంతికలే చకోడీలు ఈ మా ఆయనకి ఏ కేకులా ఓ కేకులు అయ్యి ఇవి నాది కోబెళ్ళా ఇందాక చేది డబ్బా కనిపించలేదు అనుకుంటున్నాను ఇది వచ్చేసింది ఈ నాకు అవన్నీ మీకు పెట్టేసే అందులో పెట్టేసే ఒక్కసారి మిక్సీలో పాలకూరని వేసి ఒక చిన్న కట్టలు ఉన్నాయి 2 కట్టలు వేసి ఇట్లా తిప్పేస్తే ఇట్లా ప్యూర్ అయిపోతుంది పాలకూరని మొత్తం ఇట్లా మంచిగా పేస్ట్లా చేసేసుకోవడమే అనమాట ఇట్లా చేసేసుకొని దాన్ని మన దోశ బ్యాటర్లో కలిపెడమే ఇది రాగి వేసాను అందుకని ఇలా బ్రౌన్ ఉందన్నమాట రాగులు తెల్ల బొబ్బర్లు కొర్రలు వేసేసి కలిపేసి ఒక్కసారి ఇలా మిక్స్ చేసామంటే మన గ్రీన్ బ్యాటర్ రెడీ పింక్ కలర్ ఉన్నంత బ్యూటిఫుల్గా గ్రీన్ కలర్ ఉన్నది బట్ హెల్దీ అంటే చూడ్డానికి తినడానికి బాగానే ఉంటుంది జరుగుతోంది ఇక్కడ పాలక్ దోశ ఇట్స్ రెడీ ఫ్రెష్ అయిపోయావా వెరీ గుడ్ మొత్తం పెట్టేస్తాను ఓకే కూల్ ఫ్రిడ్జ్లో ఉన్నేస్తాను నేను తీసుకుంటానులే నీకు దొరకవు ఇది బ్యాటరా దోశ పిండి బ్యాటర్ ఏంటో రకరకాల దోశలన్నీ వేస్తున్నావు చూసావా పాలక్ దోశ లాస్ట్ టైం ఏమో ఎర్ర దోశలు వేసావు పింకే అది పింక్ బీట్రూట్ ఇప్పుడేమో పచ్చ దోశలు చూడండి రకరకాల దోశలు వేస్తుంది ఇవి రాగులు బొబ్బర్లు కొర్రలు వెరీ గుడ్ కొర్రలు కాదు సామలం వెరీ గుడ్ వేసే పచ్చని దోశలమ్మా ఇంకా పాలకూర కొంచెం తక్కువ ఉంది అందుకే లైట్ గ్రీన్ వచ్చింది నిన్నే చపాతీలు వేస్తాను 2 కట్టలు 20 రూపాయలకి 4 కట్టలు ఇస్తారు అయ్యి బాబాయ్ మాటల్లో పడి నూనె ఎక్కువ వేసింది అమ్మ ఆ దోశ నాకే అదే నీకోసమనే కాస్త నూనె వేసాను చూసావా మరి నేనైతే ఇంత నూనె వేసుకోండి చూసారా ఇది కూడా కనిపిస్తుంది ఎంత ఆయిల్ వేసిందో ఇక్కడ 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 ఆల్మోస్ట్ 7-8 డ్రాప్స్ వేసాను కాలింది లేదే మరి మాడిపోతే ఇంకా గ్రీన్ వద్దనే ఈ దోశలు నువ్వు వేయాల్సిందే నేను వేద్దామన్నా రావు నువ్వు ఇంత నీట్గా రెడీ అయ్యి ఇప్పుడు దోశలు ఏమి వేయక్కర్లేదు వెళ్ళి దండం పెట్టేసుకో ఫస్ట్ ఇగో బాబాయ్కి వేస్తాను బాబాయ్కి ఇస్తే ఇగో మా అమ్మ చూడండి పసుపుగా రెడీ అయిందనుకో బాగుంది చీర మంగళగిరి పట్ట బాబాయ్కి పెట్టేద్దాం ఫస్ట్ ఇగో ఇదిగో ఇదిగో ఇదిగో
నువ్వు దీపం పెట్టేది ఈ రోజు అక్కడ ఈ రోజు ఉంది. నువ్వే చట్నీ టేబుల్ మీద ఉంది చేసావా నేను ఇచ్చేది వద్దు నేను ఇస్తాను ఇగో ఈ దోశ చూసుకో ఇక్కడ దోశ వేసాను దీన్ని చూసుకుంటా ఉండు బాబాయ్కి నేను ఇచ్చి ముఖ కవలికలను చూసి ఎందుకంటే చెప్పడు కమా చెప్పు మాట్లాడు అని వెళ్ళి ఈ దోశలు ఇచ్చి ఎలా ఉన్నాయో అడిగేసి వస్తా నువ్వు ఆ దోశ వచ్చింది దందిపై వస్తున్నా టిఫిన్ పాలక్ దోశ విత్ పల్లి కొబ్బరి చట్నీ తిను ఎలా ఉందో చెప్ప అల్లం పచ్చడి కావాలంటే అల్లం పచ్చడి కూడా ఉంది ఇది ట్రై చేస్తాను. ఫస్ట్ ట్రై చేయి హౌస్ ఇట్ మాస్టర్ సూపర్గా ఉంది. బాదా థ్యాంక్ యూ పోషకాలతో అందులో ఏమున్నాయి తెలుసా రాగులు బొబ్బర్లు సామలు అండ్ పాలక్ ఓకే మిక్స్ దోశ బ్యాటర్ వాటితో చేసా దానిలో పాలక్ కలిపా అన్నమాట బాగుందా పడా వేసుకో ఇక మా అబ్బాయి మ్యాథ్ చూసా 10th క్లాస్ కదా కొంచెం కొంచెం చెప్తా ఉంటున్నాం అమ్మా వచ్చిందా ఎందుకే దుబ్బరట్లాగేసా కొంచెం ఆయన పర్లేదు బాగానే వేసావులే ఇదేంటే కుక్కలు చెప్పిన విస్తరిలాగా ఇట్లా వచ్చింది అంత పలచగా ఇస్తే అలానే వస్తది మరి దోశ అంటే పలచగానే ఉండాలి ఇలా లావుగేసావా అయ్యో చాలు 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 ఏ చాలే బాబు అయ్యో పోసేస్తుంది బాబాయ్ నూనె అత్తు రావాలా వస్తుంది నేను ఎలా వేస్తున్నాను అనుకుంటున్నావు ఆ జమానం అన్నట్టు 3 సార్లు వేసింది అఫ్కోర్స్ కొద్దిగా తీసింది అనుకోండి మీ గురించి అంటే కొంచెమే తీసాను నిన్ను నమ్మితే ఇలా కుక్కలు చింపిన విస్తర్ చేసావా ఆయన టేస్ట్ బాగానే ఉంది అయితే ఇలా కూడా వేస్తారా అట్లు అంతే మరి ఎలా అని చెప్పినప్పుడు నా ఎలా అని చెప్పు నువ్వు ముందు చాలా చాలా టేస్ట్గా ఉంది. ఇలా చేయాలండి ఇది కూడా నేర్చుకో ఫార్ములా పోషక విలువలు ఉన్నాయి కదా ఇందులో టేస్టీగా కూడా జనరల్గా అయ్యి అలా అంత పలచగా వేసింది కాబట్టి నేను లావుగా వేస్తే దెబ్బరొట్లాగా వేసావు నానే అంటుంది లావుగా వేస్తే బాగోవట సరే ఒకసారి ట్రై చేస్తాను సన్నగా వేస్తేనే టేస్ట్ టేస్ట్ అంటే నేను రాగి పిండి కలిపేస్తున్నానమ్మా అలా అయినా మంచిదే అదే ఇవన్నీ కలిపితే ఇంకా ఇంగ్రీడియంట్స్ ఏమే 4 గట్లేసి బాగుందా అని 40 సార్లు అడిగావే మరి రోజు తింటారా